యూనియన్ కొంటోంది, అమెరికా కొంటోంది, అనేక దేశాలు కొంటున్నాయి. అంతమంది కొంటుండగా మనం ఒక్కళ్ళ మీద ఎందుకు పెట్టాలా ఇంత గొడవ అంటే, ఒకటి ఈ ఆయుధ ల్యాబీ వీళ్ళది ఒకటి, రెండవది ఇవాళ మనం టాప్ 4కు వచ్చాం ఆర్థిక వ్యవస్థ. $5 బిలియన్ దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పటిదాకా ఒకప్పుడు 12లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బ్రిటన్ని నెట్టాం, జపాన్ని కూడా నెట్టేసాం, జర్మనీ పక్కకు వచ్చి నుంచున్నాం మనం. రేపు మాపు అది కూడా దాటైపోతున్నాం, తాడుకు రాబోతున్నాం. కాకపోతే సెకండ్ ఉన్న వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. సెకండ్ ఉన్న చైనా $19 ట్రిలియన్ ఉంటే మనం $5 ట్రిలియన్ ఏముంటుంది. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ, అంటే మన గ్రోత్ బాగా పెరిగిపోయింది. ఎవరు ఎదుగుతాయో వాళ్ళని తొక్కేయాలని చూస్తుంది అమెరికా. ఇంకొకటి, అమెరికన్ వ్యవస్థల్ని మన దగ్గరని దూర్చనియట్లా. వాడు వీసా ద్వారా మొన్న రష్యాని ఎంత ఆడిచ్చాడు, మనం రూపే కార్డు పెట్టాం, మార్చి పడేసాం. అట్లాగే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే ఇట్లాంటి వాటి ద్వారా చేస్తాం. దాన్ని ఏం చేశాడు మోడీ, ఇండియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాడు. అంటే నువ్వు ఏ గేట్వే అయినా సరే, ఏ కంపెనీ, ఏ దేశం కంపెనీనైనా సరే త్రూ ఇండియన్ గేట్వే ద్వారానే జరపాలని చెప్పాడు. అక్కడ అమెరికా పెత్తనం లేదనుకోండి, ఇట్లాంటి సందర్భంలో అదిగో మీకు వాటికి బ్లాక్ చేస్తున్నాం అంటది. ఒక్కసారిగా మనం ఇరుక్కుపోతాం ఫైనాన్షియల్గా. రష్యాని అట్లాగే ఏడిపించాం.